జగిత్యాలలో కిడ్నాప్ కలకలం రేగింది. కొత్త బస్టాండ్ సమీపంలో 5 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసేందుకు వ్యక్తి ప్రయత్నించాడు. కోడిమ్యాల నుండి అప్పుడే బస్సు దిగి ఆటో కోసం 2 బిడ్డలతో కలిసి తల్లి విజయ ఎదురు చూస్తుంది. అక్కడ ఇంతలో బాలికను ఎత్తుకుని ఒక వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అప్రమత్తమైన తల్లి వెంటనే గట్టిగా అరిచింది. గట్టిగా అరవడంతో అక్కడ ఉన్న స్థానికులు కిడ్నాపర్ను పట్టుకుని చితకబాదారు. నిందితుడు సిరిసిల్ల జిల్లాకు చెందిన నవీన్ గా పోలీసులు గుర్తించారు. రైట్, జగిత్యాలలో కిడ్నాప్ కలకలం రేగింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు. సో శ్రీనివాస్, ఏం జరిగింది అసలు? కిడ్నాప్ జరిగింది, సో కిడ్నాప్ అయిన వ్యక్తిని కూడా పట్టుకున్నారు. అందరూ చూస్తూ ఉండగానే ఒక పాపను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడు. సో ఎందుకని? జగిత్యాలలో ఇటు ఒక చిన్నారి బాలికను కిడ్నాప్ చేసేందుకు ఒక యువకుడు ప్రయత్నించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తన 2 కూతుళ్లతో కలిసి ఇటు కొడిమేలకు చెందినటువంటి మహిళ జగిత్యాలకు రావడం జరిగింది. అయితే అక్కడికి వచ్చి వేరే ప్రాంతానికి వెళ్ళే సమయానికి ఆటో కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయం లోపల ఇటు 2 కూతులను పట్టుకొని ఉన్నటువంటి ఆ విజయ దగ్గర నుంచి ఒక బాలికను ఎత్తుకొని అక్కడి యువకుడు పారిపోతున్నటువంటి పరిస్థితి లోపల తల్లి తన పాపను వెళ్తున్నాడు అనేటువంటి కోణం లోపల అయితే చూసి అరవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అక్కడ ఉన్నటువంటి బస్టాండ్ లో కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ యువకుని పట్టుకోవడం కూడా జరిగింది. అటువంటి యువకుని స్థానిక పోలీస్ స్టేషన్ లోపల అప్పగించారు. అయితే సదరు నిందితుడు సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలానికి చెందినటువంటి నవీన్ గా అయితే గుర్తించారు. ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్ లోపల ఆ యువకుడిని అప్పచెప్పడంతో యువకుడిని అసలు ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది అనేటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ యువకుడు ఆ చిన్నారి బాలికను ఎందుకు ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశాడనేటువంటి కోణంలో అయితే పోలీసులు ఇటు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి లోపల ఇటు ఆ యువకుడు ఈ చిన్నారి బాలికను ఎందుకు ఎత్తుకు వెళ్ళేటటువంటి కోణం లోపల అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మౌనిష, మొత్తానికి అయితే ఆ చిన్నారిని తీసుకువెళ్లడం అయితే ఆ జగిత్యాల బస్టాండ్ లో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.